నమస్తే గోసుకుమరి. ఆశా కిరణ్ రంగనాడు అనేటువంటి పేరుతోటి కాపుల గురించి ఆమె చేసినటువంటి సభ, దీని మీద ఎవరు అడ్డుకుంటున్నారు, లేకపోతే ఆమె వైసీపీ పార్టీలోకి వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్కెచ్, ఈ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాతే దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. బట్ మీరు బాగా గమనిస్తే దీని గురించి పెద్ద చర్చ జరగలేదు. ప్రస్తావించారు, ఛానల్స్ ప్రస్తావించారు, ఆ పార్టీలోకి వెళ్తుందా, ఈ పార్టీలోకి వెళ్తుందా, రంగ గారికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతున్నారు, కాపుల్లో చిలికి తెచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి విధంగా మాట్లాడారు. అంతేగాని ప్రూఫ్స్ అయితే ఏం లేవు. దాని గురించి అంచనా వేసేటువంటి అవకాశాలు కూడా. వాళ్ళ కూతురు ఆశా కిరణ్ గారు బయటకు వచ్చారు, సభ నిర్వహించారు. ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు, వచ్చారు. ఓకే, డన్. కాకపోతే ఇప్పుడు ఆమె గురించి ఏం మాట్లాడుకున్నా దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే దేని గురించి మాట్లాడింది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా క్లారిటీ అనేది ఖచ్చితంగా చెప్పలేం. ఆ క్లారిటీ కూడా తక్కువ. కృష్ణా జిల్లాగా ఆయన పేరు పెట్టాలి, లేకపోతే అది అన్యాయం జరుగుతుంది, ఈ రకంగా మాట్లాడింది కానీ బట్ క్లారిటీ అయితే మిస్ నాకు తెలిసినంత వరకు. బట్ దేని గురించి ఆమె ఇది పెట్టింది అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా క్లారిటీ లేదు. బట్ రకరకాల వదంతులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఏమని దింపారా, అంటే జనసేన పార్టీని టార్గెట్ చేయడానికి ఏమని దింపారా, లేకపోతే ఆమె సొంతంగానే వచ్చిందా, ఈ విషయం కూడా తెలియదు. ఇక్కడ అన్ని క్వశ్చన్లే ఉన్నాయి, కానీ సమాధానాలకు మాత్రం టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. ఆ రోజు మాట్లాడుకోవాలి. ఒకటైతే క్లారిటీ ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలకే పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు, ఖచ్చితంగా పడదు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ మీద. కాపు సామాజిక వర్గాన్ని ఇంతకాలం వాడుకున్నారు. దేనికి వాడుకున్నారంటే చాలా మంది కూడా నాకు తెలిసినంత వరకు దేనికంటే వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక నాయకత్వం అప్పట్లో రంగా గారు ఒక సభ పెట్టారంటే అసలు ఆ జన సందోహం అసలు ఊహ కూడా అంత పెద్ద జన సందోహం. ఆ ఒక్క నాయకుడిని తీసేశారు, ఎలిమినేట్ చేసేసారు, ఆయన చంపేశారు. కానీ ఆయన ఇంతవరకు ఎవరు చంపించారు అనేటువంటి విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. పట్యాల రవి గారిని ఎవరు చంపించారు ఇంతవరకు ఎవరికి తెలియదు. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారు ఇంతవరకు తెలియదు, అది ఎప్పటికీ తెలియదు. ఇట్లాంటి విషయాలు ఎప్పటికీ తెలియదు. ఇట్లా చాలా సంఘటనలు ఉన్నాయి. అలాగే రంగా గారిని చంపారన్నది మాత్రం వాస్తవం, కానీ ఎవరు చంపించారనేటువంటి ఊహాగానాలు తప్ప ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. కానీ ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నారు, బట్ సీఎం అయ్యేవారు, ఇది మాత్రం షూర్. రంగా గారు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా సీఎం అయ్యేవారు అనేది మాత్రం పక్కా వాస్తవం. ఒక కాపు సామాజిక వర్గంలోనే కాకుండా మిగతా సామాజిక వర్గాలన్నింటిలో కూడా రంగా గారికి విపరీతమైన అభిమానకరం ఉన్నది ఈ రోజు కూడా అనేది మాత్రం పచ్చి వాస్తవం. ఓకే, డన్. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాపులకి ఆ నాయకత్వం పోయిన తర్వాత ఈ దొరికింది ఏకైక నాయకత్వం, ఆ నాయకత్వం పోయిన తర్వాత ఒంటరులు అయిపోయారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి కొంతమంది ఆ సామాజిక వర్గాన్ని ఏదో దానికి ఉపయోగించుకుంటూ ఏదో రాజకీయ పార్టీకి సంబంధించి సెట్ చేసుకుని వాళ్ళ రాజకీయ ప్రయోజనం పొందారు ఇప్పటి వరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం బయటకు వచ్చిన తర్వాత, అంటే చిరంజీవి గారి రూపంలో వచ్చింది, బట్ అది వర్కౌట్ అవ్వలేదు, అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వచ్చాడు, చిరంజీవి గారి విషయంలో బాగా దెబ్బతిన్నారు కాపు. అలాంటి సిచ్యువేషన్ చిరంజీవి గారికి వచ్చింది, చేయగలిగేది ఏం లేదు, అయిపోయింది, అది గత. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం అనేది పవన్ కళ్యాణ్ గారు నమ్మలేదు, ఖచ్చితంగా నమ్మలేదు. మిగతా సామాజిక వర్గాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నమ్మినంతగా కాపు సామాజిక వర్గం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు. అందుకే 1% వచ్చింది అనుకుంటా ఫస్ట్ సారి పోటీ చేసినటువంటి, ఒంటరిగా పోటీ చేసినటువంటి టైంలో. ఓకే, డన్. కాకపోతే తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే నిలబడతాడు ఖచ్చితంగా, మీకు సమస్య లేదు, పార్టీ డెవలప్ చేస్తాడు, ఆ సమర్థత పవన్ కళ్యాణ్ గారికి ఉందనేది మాత్రం క్లియర్ గా వాళ్ళకి అర్థమైపోయింది. కానీ టాక్టికల్ గా ముందుకు వెళ్తాడు, వ్యూహాత్మకంగా వెళ్తాడు అనేటువంటి విషయం ఎప్పుడు తెలిసిందంటే 2024 ఎన్నికలకి ఆయన సీట్లు తగ్గించి తీసుకోవడం, కూటమిగా ఏర్పడటం, ఇవన్నీ చూసిన తర్వాత విపరీతమైన కోపం వచ్చింది. కానీ అది ఏమైపోయింది, ఆ తర్వాత ఆయన 100% స్ట్రైక్ రేట్ తో గెలిచేసరికి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ పాలిటిషియన్ అంటే నిరూపించుకున్నాడు, ఇక పవన్ కళ్యాణ్ గారు తిరగలేదని చెప్పేసి టోటల్ గా ఆల్రెడీ 2024 ఎలక్షన్స్ కి ఆయన వెనకే నడిచారు అందరూ. ఈ విషయం కోపం వచ్చినా కూడా వెనకే నడిచారు. ఇక పవన్ కళ్యాణ్ గారే మాకు అనేటువంటి లెక్క డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కంచుకోవడం దెబ్బ కొట్టడానికి ఖచ్చితంగా ఈ ఆశా కిరణ్ అనేటువంటి ఆమె కాపు సమాజంలో ఉన్నటువంటి అంటే పెద్దలు కావచ్చు, లేకపోతే వేరే పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, దీంట్లో ఎవరనేది మనకు తెలియదు, అనుమానాలు అయితే ఉన్నాయి. ఇకపోతే అసలు ఆమె ఏ స్టెప్ తీసుకుంటారు అది కూడా తీసేద్దాం. కాపు సామాజిక వర్గాన్ని ఇంతకాలం వాడుకున్న వాళ్లే, కానీ కాపు సామాజిక వర్గానికి బలంగా దాన్ని బయటికి తీసుకుని వస్తే ఆంధ్రప్రదేశ్ కి ఎంత మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారు. ఇది కాపు సామాజిక, అంటే రంగా గారి తర్వాత రంగా గారి ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కాపు సామాజిక వర్గం డిసైడ్ చేసేసుకుంది, అయిపోయింది. మాకు మళ్ళీ నాయకుడు వచ్చాడు, ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ మాకు నాయకుడు దొరికాడు అనేటువంటి ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఇది ఇక మనం కంచుకోట బద్దలు కొట్టకపోతే, కాపు సామాజిక వర్గంలో చీలికి తీసుకురాకపోతే మనం ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది అనేటువంటి భయం అయితే కొన్ని రాజకీయ పార్టీలో ఉందనేటువంటి అనుమానం
చాలా మంది వ్యక్తం చేస్తారు. కాబట్టి అందుకే ఆశా కిరణ్ గారిని దించారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి, సొల్యూషన్ తెలియాలి అంటే ఖచ్చితంగా ఆశా కిరణ్ గారు ఇంకా బలంగా మాట్లాడాలి. ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, అసలు రాజకీయాల్లోకి వస్తారా రారా, ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే సభలు నిర్వహిస్తూ ఉంటారా, అంటే జన్మదినాలకి వర్ధంతులకి ఇలాగే చేస్తూ ఉంటారా, నిజంగా దేనికోసం వచ్చారా బయటికి, రాజకీయాల్లోకి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ ఎలా, పార్టీ ఏమైనా పెడతారా, కొత్త పార్టీ ఏమైనా పెడతారా, కొత్త పార్టీ పెడితే లేదా వైసీపీ పార్టీలోకి వెళ్తే ఎటు వెళ్తారు తెలియాలి. మరేమో చూద్దాం.